ఎత్తింది మానవ జన్మే, బతికింది మనిషిగానే. సీత కష్టం సీతే అనుభవించింది కదా. అవతారం చాలించి వెళ్లి జనకుని ఆశ్రయించలేదు. నీతో వాదించలేనే. నిన్ను నేను భారం అనుకోను బామ్మా. నాకిద్దరు కూతుళ్ళు అనుకుంటాను. నా మీద నీకు నమ్మకం ఉంటే నాకు తోడుగా ఉండు. నా గెలుపు వరకు సాయంగా ఉండు. పొరపాటును కూడా దీని జన్మ రహస్యం దీనికి చెప్పొద్దు. రుక్మిణి, అలాగని మాటివ్వు బామ్మా. ప్రమాణం చే. దీన్ని వదలవా? కొత్త వరం ఎందుకే కొని తెచ్చుకుంటావు? నా పేగు బంధాన్ని దూరం చేసి దీన్నెందుకు దగ్గర చేశాడో ఆ దేవుడికే తెలియాలి బామ్మా. శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారుగా. నా బతుకు మలుపు తిరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు ఇప్పుడు దీన్ని కారణం చేయడం ధర్మం కాదు. నాతో పాటే తన కోసమే నేను. ఈ ఒడి దానిదే అయినప్పుడు తను నాది కాకుండా ఎలా అవుతుంది? పాపం, దీని జీవితం ఎవరి పాపానికో బలైంది. నా జీవితం అంతేగా. అందుకోసమే దీన్ని నాకు తోడు చేశాడా భగవంతుడు. దీన్ని నా బిడ్డగా సాకుతాను, తల్లిగా ఆదుకుంటాను. ఇంకెప్పుడు తప్పుగా మాట్లాడొద్దు బామ్మా. మొండి గొప్ప, రాజు గొప్ప అంటే మొండే గొప్ప అని నీ మొండితనాన్ని వదులుకోలేవు. నిన్ను నేను వదులుకోలేను. కానీ నిన్ను వదిలి వెళ్లేంత ధైర్యం, స్వార్థం నాకు లేవు. బామ్మా, ఏడవకు బామ్మా, ఏడవకు. నమస్కారం అండి. నమస్కారం బాబు. నాది 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 నాది. ఈ రోజు మా అబ్బాయి గోవిందరాజులు పుట్టినరోజు అండి. వాడి పేరున అర్చన చేయిద్దామని. మీ అబ్బాయి జన్మదినమా? చాలా సంతోషం. అయ్యో బాబు, గోవిందరాజు లేడి? ఎక్కడికెళ్ళాడు? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడుగా. ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళాడు? ఇటెళ్ళాడు అండి. గోవిందరాజు, గోవిందరాజులు గోవిందరాజులు రారా. గోవిందరాజులు గోవిందరాజు 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 గోవిందరాజు
ఏమండి కనిపించాడా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఒకసారి బయట బయట చూసొస్తాను. ఉన్నాడని చూద్దాం. దానన్నా బాబు ఏడోకమ్మా ఏడోకు. ఏడోకమ్మా ఏం కాదు, వచ్చేస్తారులే. ఏడోకమ్మా వచ్చేస్తారు. సార్ రుక్మిణి ఓసే ఏమిటే చెప్పా పెట్టకుండా వచ్చేసావు? ఎవరి పిల్లాడు? ఏమో తెలియట్లేదు బామ్మ. గోవిందరాజు, గోవిందరాజు, అదిగో అక్కడ ఉన్నాడు. గోవిందరాజు, ఏడోకమ్మా బాబు. గోవిందరాజు బాబు. మా బాబుకి ఏమైంది నానా? బాబు ఏమైంది మా బాబుకి? ఏంట్రా నాన్న ఏమైంది? ఏమ్మా మీరేనా బాబు తల్లిదండ్రులు? ఏం జరిగిందమ్మా అసలు? ఏమ్మా పిల్లోని అలా వదిలేస్తే ఎలా? ఇంకాసేపు అయితే కోనట్లో ఉనికి చచ్చిపోయేవాడు. తల్లిగా వీడికి నేను జన్మనిస్తే ఈ పుట్టినరోజు నాడు నువ్వు వీడిని కాపాడి పునర్జన్మనిచ్చావమ్మా. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. చూడమ్మా, నీ తెగింపు మమ్మల్ని పుత్రశోకం నుండి కాపాడింది. పుత్రభిక్ష పెట్టిన లక్ష్మీదేవి తల్లి నువ్వు. అయ్యయ్యో అంత మాటలు ఎందుకులేండి పెద్దవారు. చూశాను, చేతనైన సాయం చేశాను. నువ్వు గనక చూడకపోయింటే మావాడు మాకు దక్కేవాడు కాదు. చాలా థ్యాంక్స్ తల్లి. నీ పేరేమిటమ్మా? రుక్మిణి. మీరెవరు తాలూకు? దగా పడింది. దారి వెతుక్కుంటూ దేవుడే దిక్కని వచ్చిన వాళ్ళం. ఎవరని చెప్పుకోమంటారు? బామ్మా ఏం పర్వాలేదు. తప్పు చేయకుండా తలదించుకునే పరిస్థితి వచ్చినాక దాపరిక మందికే. అర్థమైందమ్మా, మంచితనం వంచబడింది. నా బిడ్డను కాపాడి నువ్వు బ్రహ్మలాంటి దానివి తల్లి. వర్ణం, కులం, గోత్రం ఏమిటని అడగను. అసలు నిన్ను ఏ ప్రశ్నలు వేయను. అన్నగా అండగా ఉంటానమ్మా. మా ఇంట్లో ఉంది కాని రండమ్మా. నిలదొక్కుని నిలబడేదాకా ఉండొచ్చు. రా తల్లి. మీ ఇంట్లోనా? వద్దండి. ఏమ్మా ఆత్మాభిమానం వద్దంటుందా? రండమ్మా, కలిసి కాకపోయినా విడిగానైనా ఉండొచ్చు. కాస్త ధైర్యం కూడగట్టుకొని బతుకు కుదుటపడే వరకు ఉండొచ్చు. దారి వెతుక్కుంటూ దేవుడి దగ్గరికి వచ్చామన్నారు. ఆయన చూపించిన మార్గమే అనుకోండి. రండమ్మా, కాదనకండి. రండమ్మా, మీ పుట్టిల్లే అనుకోండి. మంచి మానవత్వం ఇంకా బ్రతికుందని నిరూపించావు బాబు. రామ్మా. మీరెంతగా బతిమాలుతుంటే రాలేమని ఎలా అంటాం? అన్నా అనే పిలుపు ఆ దేవుడిస్తే ఎందుకు రాను? కానీ ఏంటి అయిన వాళ్ళు కాదన్నారు, ఆత్మబంధువుల్లా పిలుస్తున్నారు. వెళదాం పదమ్మా. అది కాదు బామ్మ, మన వల్ల వాళ్ళకి ఇబ్బంది ఎందుకు అని. అనుమానాలేవి పెట్టుకోకండి తల్లి. మీ ఇష్టానికి మీరు బతకొచ్చు. రండి, మాకేం ఇబ్బంది ఉండదు. ఆ, ఇంకా ఆలోచిస్తావేంటి? పద. అది కాదు బామ్మ. ఇంకేం మాట్లాడకు, పద. మాకేం ఇబ్బంది ఉండదు. ఏవాండాళ్ళు? పదండమ్మా, అర్చన చేయించుకొని వెళ్దాం. రండి. పదమ్మా. రండమ్మా, రండి. పదండి, పదండి. పదండమ్మా. సేటు ఎంతసేపు చూస్తావు? ఎప్పుడు చిన్న మొత్తంలో కొట్టేవాళ్ళు ఈసారి పెద్ద మొత్తంలో ప్లాన్ చేశారు. ఏడు చేస్తా నీకెందుకు? చూసి సొమ్మిరాదు. ఆగు, అన్నీ చూస్తా, చూడాలి కదా. ఆ. ఆ. అమ్మాయి, అన్నీ కలిపి ఓ 10 లక్షలు ఇస్తా. పద కుదర సేటు.
ఇంకో 2 ఎక్కువేసి. దొంగ సొమ్ము కూడా అంటారు బాబా. మరి నువ్వు చేస్తుందేటో. ఆ, దొంగ సొమ్ము కోన్లా. సరే అమ్మాయి, ఇటు కాకుండా అటు కాకుండా ఒక 11 ఇస్తా. కుదరదు సేటు, ఇంకో 2 ఎక్కువి. నీలాగా దొంగ సొమ్ము కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఇంకో కొట్టుకుపోతాం. ఆగు. సరే, నువ్వు అడిగింది ఇచ్చేస్తాలే. తీసుకో అయ్యా. ఇదిగో అమ్మాయి, ఈ విషయం ఎక్కడ చెప్పమాక. నేను కొనే దొంగ సొమ్ము కదా. సరే, ఒక పోలీసులకు మాత్రం చెప్తాలే. పోలీసు వాళ్ళకి చెప్తావా? మరి లేకపోతే ఏడు సేటు, ఈ కొట్టుకొచ్చేది మేమే, అమ్మేది మేమే. మేమెట్టా చెప్తాం సేటు? పదయ్యా. పదవే. చూడవే, ఎన్ని రోజులు కొడితే ఇంత డబ్బు వస్తుంది? అందుకేగా నువ్వు కన్నేసి కన్నం వేసింది. ఈ నాటితో మన దరిద్రం సెరిగిపోవాలి, దశ తిరిగిపోవాలి. భలే ఆలోచించావే. నువ్వు రాణి, నేను రాజు. ఆ? అంతే అంతే. అది సరేగానే, బంగారం సుమ్మైంది, మన బతుకులు మారిపోయాయి. ఇంకా నీ సంకలో పాప ఎందుకే? వాళ్ళ పాపను వాళ్ళకి ఇచ్చేసి మన పాపను తెచ్చుకుందాం. నోర్మయ్, తాలకాయ లేని మాటలు మాట్లాడుకు. మనకింత అదృష్టం తెచ్చిపెట్టింది ఈ బిడ్డే కదా. ఇది మన అదృష్ట లక్ష్మి. ఈ యాల్టి నుంచి ఈ బిడ్డ మన బిడ్డ. ఇంకోసారి వదిలేయన్న మాట నువ్వు వనద్దు, నేను వినద్దు. అర్థమైనదా? నువ్వు ఎట్టాగంటే నేను అట్టాగానే. ఈనాటి నుంచి ఇది మన బిడ్డ, అంతే. అది అలా అన్నో బాగుంది. పద, ఇదిగో ఈ డబ్బు దా. జాగ్రత్త దాదా. బాబు, పాలు మంచివేనా? పసిబిడ్డకు పట్టాలి. నెంబర్ 1 గేదె పాలమ్మా. పిండి ప్యాకెట్ పాలు ఏం కలపలేదుగా? పసిపిల్ల కన్నాగా అబద్ధం ఆడతానా సార్? సరే, ఓ 2 గ్లాసులు చల్లార్చి ఈ డబ్బాలో పోయి. ఏంటయ్యా? బాబు, ఏంటిది? ఏంటిది? ఏమైంది సార్? పసిపిల్లకి కల్తీ లేని పాలు ఇవ్వయి అంటే నెంబర్ 1 పాలు అని వెంట్రుకలు కలిపిన పాలు ఇస్తావా? వెంట్రుకన్నా? ఏది సార్? వెంట్రుకనరా? వెంట్రుకనరా దీన్ని? వెంట్రుకలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కొట్టునిది, గ్లాసునిది పోసింది నువ్వు. యాడ్ నుంచి వచ్చిందని నువ్వు నన్ను అడుగుతున్నావా? పోలీసులు పిలుచుకొస్తా, యాడ్ నుంచి వచ్చాయో వాళ్లే తెలుస్తారు. ఫుడ్ ఇన్స్పెక్టరా? ఇప్పుడు వాళ్ళ దాకా ఎందుకు సార్? అయితే 100 కొట్టు. 100 ఎందుకు సార్? బడ్డీ మూత పడకుండా ఉండటానికి. ఇస్తావా? నేను వెళ్ళి ఈ గ్లాసు వెంట్రుకలు చూపించమంటావా? చెప్పు త్వరగా, లేదంటే వెళ్ళిపోతాను. ఇస్తా సార్. సరే సార్, ఇస్తా సార్. ఇదిగోండి సార్, తీసుకోండి 100. పొద్దున్నే బేరం ఏంట్రా బాబు? ఏవయ్యా, ఏటి అన్యాయం? ఇదిగో, దొరికింది కదా అని ఖర్చు పెట్టుకుంటూ పోతే మళ్ళీ రోళ్లు కొట్టుకునేదాకా వెళతాం. ఈ కట్టలు పెరగాలంటే ఎలాంటి ట్రిక్కులు చేయాల్సిందే. ఎంత పనాడినా నీ బుద్ధి మారేటట్లేదు. మారితే నా గొప్పే ఉంటదే. నేను మారకపోతేనే లాభం. పాలకు పాలొచ్చే, డబ్బుకు డబ్బు వచ్చింది. నిజంగా ఇది అదృష్ట లక్ష్మి. బంగారు తల్లి, వరాల మూట. పదవే పోదాం రా. ఇదిగో నాన్న, చూడు చూడు.
ఏ పద్మావతి నువ్వు రా ఆడదు. ఇదిగో ఇది ఆడితే నేను ఆడను. అది నిన్నేమందే? మీ ఇద్దరికి కచ్చినా? కచ్చి లేదు పొచ్చి లేదు. దీంతో ఆడొద్దని మా అమ్మ చెప్పింది. నాతో ఆడొద్దందా? ఎందుకు? నీకు నాన్న లేడంట కదా. అవునా? నీకు నాన్న లేడా? ఏమో తెలీదు. అందుకే మా అమ్మ నీతో ఆడదండి. దానికి దీనికి సంబంధం ఏంటి? ఏమో నాకు తెలీదు. మా అమ్మ నీతో ఆడదని అంతే. లేదు నేను ఆడతాను. మా ఇంటి ముందు ఆడుతూ నన్నే ఆడనివ్వరా? అవునా? ఇదిగో ఆడుకో. రండి మనం వెళ్ళిపోదాం. అది కాదే. ఇదిగో నా మాట కాదంటే మీకేమి కొనివో చెప్తున్నా. రండి. పద్మావతి, పద్మా, బామా, పద్మావతి ఎక్కడికి వెళ్ళింది? లోపల లేదు. అది నీకు నాకు చెప్పి వెళుతుందటే. ఎక్కడ ఎగరడానికి పోయిందో, ఎక్కడ కూని రాగాలు తీస్తుందో. అసలు దానికి ఇల్లు వాకిలి అనేది ఒకటి ఉందటే. కూని రాగాలు, కుప్పికంతులు. ఎందుకు బామ్మ? అది చిన్నపిల్ల, దాన్ని ఎలా అంటావు? తాను చిన్నపిల్ల. చిన్నపిల్లలా కుదురుగా ఉండదు కనుకే నేననేది. నీకదంటే పడదు, ఏదో ఒకటి అంటూనే ఉంటావు. అవునులే, నిన్ను బయటపడేసేది అది దగ్గర, బాధపడేదాన్ని నేను దూరం. ఎందుకు బామ్మ ఆ మాటలు? పద్మావతి, 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 వదినా, వదినా. ఏంటి రుక్మిణి ఇలా వచ్చావు? పద్మావతి కనిపించట్లేదు. ఇంట్లోకి ఏమైనా వచ్చిందేమోనని. ఇంట్లో లేదే. ఒకవేళ శ్రీనివాస్ ఏమైనా చూసాడేమో. ఉండు పిలుస్తాను. శ్రీనివాసు, శ్రీనివాసు. అమ్మా, ఏంటమ్మా పిలిచావు? పద్దు ఏమైనా కనిపించిందా? లేదు. ఎక్కడా చూడలేదా? ఎక్కడా చూడలేదు. అదేంట్రా, నువ్వు చూడలేదా? చూడలేదని చెప్తున్నాను కదా. ఎక్కడ పోయిందో ఎవరికి తెలుసు? సరే వదినా, నేను వెళ్ళి వెతుక్కుంటాలే. ఏంటండి ఇది? భగవంతుడు మనల్ని చిన్నచూపు చూశాడు. అందరిలా కాకుండా వీడికెందుకు ఇలా చేశాడు? ఎప్పుడూ ఏదో ఒక అపచారం చేస్తూ ఉంటాం. అందుకే అనుభవించండి అని చెప్పి ఈ భారం పెట్టాడు. అన్నాడు. మన చేతుల్లో లేని దాని గురించి విచారించి లాభం లేదు. అంతా పద్దు వల్లే జరిగింది. రైట్. పద్దు ఏం చేసిందిరా? ఆ రోజు చెట్టెక్కి కాయలు కోసింది. నేను అలాగే ఎక్కాను, కింద పడ్డాను. అది చెట్టెక్కకపోతే నేను ఎక్కేమన్నా? నాకు ఇలా జరిగేదా? రైట్. చేసిందంతా నువ్వు చేసి దాన్నంటావేంట్రా? ఎప్పుడింత మీరు దాన్నే సపోర్ట్ చేస్తారు. రే శ్రీనివాసు, రే శ్రీనివాసు, శ్రీనివాసు. ఏంటోనండి, అదంటే చాలు వీడికి ఎక్కలేని కోపం వస్తుంది. చిన్నపిల్లలు కదా, వాళ్ళ గొడవలు వాళ్ళకుంటాయి. అవన్నీ పట్టించుకోకు. పద పదరా, దా. నాన్న లేకపోతే కలిసి ఆడుకోకూడదా కృష్ణయ్య? వాళ్ళంతా నాన్న లేరు, మాతో ఆడుతూ అంటున్నారు. అందరూ కచ్చి అంటే నేను ఎవరితో ఆడుకోవాలి? అవును, నాకు నాన్న ఎందుకు లేడు? సీతకి, లక్ష్మికి, గీతకి అందరికీ నాన్నున్నాడు. మరి నాకెందుకు లేడు కృష్ణయ్య? చెప్పు కృష్ణయ్య,
ఇక్కడున్నావా పద్మావతి? అరే ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా తిట్టారా? నాన్న ఎవరమ్మా? నాన్న ఎవరమ్మా?